అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు బియ్య పిండితో బ్రేక్‌ఫాస్ట్ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే అండి. కానీ కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం డీటెయిల్‌గా చూపిస్తున్నాను. బియ్యం 2 గంటలు నానిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మెత్తగా పిండి చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పిండిని అందులో వేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. పిండిలోని తడి అంతా పోయిన తర్వాత చూసారా ఇలా పిండి జారిపోతూ ఉంది. ఈ స్టేజ్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వరకు నేను చూపించిన ప్రాసెస్ అంతా నేను ముందు రోజే రెడీ చేసుకున్నానండి. అప్పుడు మనకు ఉదయాన్నే పని ఈజీగా ఉంటుంది. తర్వాత కొబ్బరిని కూడా తురుముకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు వేడైన తర్వాత పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత అరిటాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పిండి ముద్దలు దాని మీద పెట్టి ఇలా పలుచగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలండి. తర్వాత దాని మీద కొంచెం కొబ్బరి వేసి బెల్లం కూడా వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకుని మడత పెట్టుకోవాలి. ఇలాగా మిగతా వాటన్నింటిని కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఇలా చిన్నలు గిన్నె పెట్టుకొని మనం రెడీ చేసుకున్న వాటిని అందులో వేసుకోవాలి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. అన్నీ చక్కగా ఉడికిపోయాయి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎప్పుడు రెగ్యులర్గా దోశ ఇడ్లీ కాకుండా ఇలా కూడా వెరైటీగా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బియ్య పిండితో చేసే ఎలయాడ రెడీ. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. లోపలంతా కూడా కొబ్బరి బెల్లం అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.